అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్షాల అనంతరం వరి, పత్తి, మిరపలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, ఖరీఫ్ వేరుశెనగలో చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఆలుగడ్డ సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ నెల మొదటి వారంలో వచ్చిన భారీ వర్షాల వల్ల చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను ఎన్నో కష్టాల కోర్చి తిరిగి కోలుకునేలా చేసుకున్నారు రైతులు. ఆ తర్వాత కూడా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా చీడపీడలు చేరి పంటలను నాశనం చేస్తున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, హఠాత్తుగా వర్షం, ఆనక విపరీతమైన ఉక్కపోత, వేడి. ఈ వాతావరణం చీడపీడలకు అనుకూలంగా మారి పలు రకాల పురుగులు, తెగుళ్లు పంటల్లో కనిపిస్తున్నాయి. వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు, ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు, ప్రత్తిలో పచ్చదోమ, పిండినల్లి, గులాబీ రంగు కాయ తొలుచు పురుగు, మిరపలో రసం పీల్చు పురుగులు ఉధృతమవుతున్నాయి. వీటి నివారణకు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ దిలీప్ కుమార్. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడడం జరిగింది. ఈ వర్షాల పడ్డ తర్వాత వివిధ పంటల్లో చిన్న చిన్న రకాలు, చిన్న చిన్న సమస్యలు ఏర్పడడం జరిగింది. వర్షాల తర్వాత వరిలో గాలిలో తేమ ఎక్కువ కావడం వలన అక్కడక్కడ మనకు BLB, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది గమనించడం జరిగింది. సో రైతు సోదరులు తప్పనిసరిగా వరి పంటను కాపాడుకోవాలి అంటే వరి పొలాల్లోంచి నీటిని తీసివేసి టెంపరరీగా నత్రజని ఎరువులను వేయకుండా కొన్నాళ్ల పాటు ఆపుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఆపిన తర్వాత ఎక్కడైతే మనం ఈ ఉధృతిని బట్టి BLB అబ్జర్వ్ చేసిన చోట ప్లాంటామైసిన్ కానీ లేదంటే పోషామైసిన్ అని, అగ్రిమైసిన్ అని చెప్పేసి దొరుకుతుంది. 4 గ్రాములు 10 లీటర్ల నీళ్లలో కలిపి గనక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ యొక్క BLBని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. టెంపరరీగా నత్రజని ఎరువుల్ని వేయకుండా ఆపేసి పొలాలను నీరు నిలవకుండా చేసుకుంటే కనుక ఈ BLB నుంచి మనము చక్కగా కాపాడుకోవచ్చు. అక్కడక్కడ ఫీల్డ్లలో ప్రైవేట్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఉల్లికోడు కూడా గమనించడం అయినది. ఈ ఉల్లికోడు మన యూనివర్సిటీ నుంచి వచ్చి రిలీజ్ అయిన రకాల్లో ఉల్లికోడును తట్టుకునే రకాలు ఉన్నాయి. కానీ ప్రైవేట్ వెరైటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ఉల్లికోడును తట్టుకోని రకాలు చాలా చోట్ల రైతులు కల్టివేట్ చేయడం జరిగింది. ఇలాంటి చోట ఉల్లికోడు కనుక గమనిస్తే, అంటే మనకు ఉల్లి ప్లాంట్ మాదిరిగా కనిపిస్తుంది ఎక్కడన్నా ఈ పురుగు కనుక కనిపిస్తే, ఇది కనుక గమనిస్తే ఖచ్చితంగా మనము దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ వెరైటీస్లో ఎక్కడన్నా కనుక ఉల్లికోడు కనుక మీరు గమనిస్తే తప్పనిసరిగా కార్బోఫ్రాన్ గుళికలు వేసుకొని రైతులు ఎవరైనా ఉంటే కనుక ఫిప్రోనిల్ని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి కనుక మీరు పిచికారీ చేసుకోగలిగితే ఈ ఉల్లికోడును చాలా సింపుల్గా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి వరిలో అతి ముఖ్యమైనది ఏంటంటే స్టెమ్ బోరర్, కాండం తొలిచే పురుగు. ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి
ఈ ఖరీఫ్లో తక్కువగానే ఉంటుంది, కానీ దాన్ని కనుక మనం ఖరీఫ్లో చక్కగా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో అది రబీలో విపరీతంగా, అంటే ఒక్కొక్క పొలంలో కొన్ని వేల స్టెమ్ బోరర్ పురుగుల్ని మనం గమనించడం జరిగింది. కాబట్టి రబీలో అంత ఉధృతి రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా రైతు సోదరులు ఖరీఫ్లో దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా మనము గుళికలు వేసుకోవాలి. గుళికలు కనుక అంటే పోయి ఉంటే కనుక కాటాప్ హైడ్రోక్లోరైడ్ అయితే 2 గ్రాములు 1 లీటర్ నీటికి, క్లోరాంటా నీలిప్రోల్ అయితే 60 మిల్లీలీటర్లు 1 ఎకరానికి మనం కనుక పిచికారీ చేసుకుంటే ఈ స్టెమ్ బోరర్ని చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వరి తర్వాత అతి ముఖ్యమైన పంట మనకు పత్తి. ఈ పత్తిలో వర్షాల తర్వాత అక్కడక్కడ నీళ్లు నిలవడం జరిగింది. ఈ నీళ్లు నిలిచిన చోట పత్తిని కాపాడుకోవడానికి ఆ నీటిని చక్కగా బయటికి పంపించేసి చాలా చోట్ల పూత కాత అంతా రాలింది. ఇప్పుడు మంచి సమయమే కాబట్టి యూరియా 1 ఎకరానికి 25 కేజీల యూరియాకి 15 కేజీల పొటాష్ కలిపి కనుక వేసుకోగలిగితే తప్పనిసరిగా మనకు రాలిన ఏవైతే స్క్వేర్స్ ఉన్నాయో కాత ఎంత ఉందో అది మొత్తం మళ్ళీ వచ్చేసి దాని దిగుబడి ఏమాత్రం తగ్గకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒకటి చేసుకున్న తర్వాత ఈ వర్షాలలో గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఉధృతి పెరిగే పురుగు ఒకటే గ్రీన్ లీఫ్ హాపర్, పచ్చదోమ. ఇది ఒక ఆకుకు 2 దోమలు ఉన్నా కూడా దానిలోంచి రసాన్ని పీల్చేసేసి దాన్ని ఇటుక రంగులోకి మార్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనము కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏవేవో కొత్త మందులు కొట్టవలసిన అవసరం లేదు. 5% వేపసింధ మందులను పిచికారీ చేసుకున్నా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదంటే ఫిప్రోనిల్ లాంటి మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా చక్కగా ఈ పచ్చదోమను కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేదా ఫ్లోనికామిడ్ అయితే 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా డయాఫెన్థిరాన్ చాలా చక్కటి మందు 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నా కూడా గ్రీన్ లీఫ్ హాపర్ను చాలా చక్కగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇది కనుక అబ్జర్వ్ చేయకుంటే 1-2 కనిపిస్తున్నాయి కదా అనుకుంటే కనుక అది కొంచెం రసాన్ని పీలిస్తే కనుక మొత్తం డొప్ప వచ్చే అవకాశం ఉంది. ఆకులు కిందికి డొప్పపోతాయి. ఆకులు కిందికి డొప్ప వచ్చిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నప్పటికీ మనకు కొంచెం లాస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూత కాత సమయం ఉంది కాబట్టి కాత పూత రాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రీన్ లీఫ్ హాపర్ను రైతు సోదరులు తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అక్కడక్కడ మీలీబగ్ కూడా కనిపిస్తుంది. మీలీబగ్ అంటే పిండి నల్లి. ఈ పిండి నల్లి కూడా కొంత లాస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే పిండి నల్లిని గమనిస్తారో ఆ ఏరియాలో మాత్రమే, చేను మొత్తంలో పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే పిండి నల్లిని మనం గమనిస్తామో ఆ పిండి నల్లి ఉన్న ఏరియాలో మాత్రమే ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనము పిచికారీ చేసుకోగలిగితే చాలా చక్కగా ఈ పిండి నల్లి, దాంట్లో ఖచ్చితంగా సర్ఫ్ కలపాలి. అంటే ఒక ట్యాంక్కి 5-6 గ్రాముల సర్ఫ్ కలిపితే ఆ పిండి నల్లి పైన తెల్లటి కోటింగ్ ఉంటుంది. దానిపైన కనుక ఈ ప్రొఫినోఫాస్ అతుక్కోవాలి అంటే ఖచ్చితంగా మనము సర్ఫ్ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రొఫినోఫాస్ లేదంటే ఎసిఫేట్ కూడా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి దాంట్లో పాటు సర్ఫ్ కలిపి కనుక మనం పిచికారీ చేసుకోగలిగితే ఈ మీలీబగ్ను చాలా చక్కగా కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైనది పింక్ బోల్వామ్. ఈ మధ్యకాలంలో బీటీ వేసినప్పటికీ కూడా గులాబీ రంగు పురుగు నష్టము అక్కడక్కడ ఎక్కువగా గమనించడం అయినది. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువ కనుక మనకు ఎర్లీ స్టేజ్లోనే, ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు ఈ స్టేజ్లోనే కనుక మనం గులాబీ రంగు పురుగు ఉధృతిని కనుక గమనిస్తే దాన్ని కూడా కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే కనుక పత్తి పూలు పూర్తిగా విచ్చుకోకుండా గులాబీ పువ్వు మాదిరిగా షేప్లో కనిపిస్తాయి. కాబట్టి మీరు కనుక ఈ రకంగా గులాబీ రంగు పురుగును కనుక గమనిస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే మనము వేప సంబంధిత 5% వేప గింజల కషాయం కానీ లేదంటే వేప సంబంధిత మందు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా స్టార్టింగ్లో దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రొఫినోఫాస్ని కూడా 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకున్నా కూడా స్టార్టింగ్లో, ఎందుకంటే ఈ ప్రొఫినోఫాస్ గులాబీ రంగు పురుగుతో పాటు దాని గుడ్లను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్న, థైరాయిడ్ కార్బ్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా, లేదా చిట్ట చివరిలో లాంబ్డా సహెలోత్రిన్ కూడా 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నా కూడా, లేదా సైపర్మిత్రిన్ 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా చాలా చక్కగా మనము పింక్ బోల్వామ్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణలో ఆ తర్వాత వేసిన కమర్షియల్ క్రాప్ వచ్చేసేసి మిరప ఇప్పుడిప్పుడే ఆగస్ట్ ఎండింగ్ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో నాట్లు వేసుకున్నారు. ఈ నాట్లు వేసుకున్న రైతులు ఇప్పటి నుంచే అస్త్రాలను సంధించడానికి రెడీగా ఉన్నారు. వర్షాలు తగ్గి ఇప్పుడు ఎండ ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున మనకు అక్కడక్కడ తామర పురుగులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లో అదే పెద్ద సమస్య కాబట్టి ఈ తామర పురుగులతోని మనకు పై ముడత వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అదే నల్లితోనైతే కింది ముడత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు పురుగులు మిరపలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. చాలామంది రైతులు దీనికోసం అని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. కానీ మొక్కలు బాగా పెరిగిన తర్వాత మనము పెద్ద మందులకు వెళ్ళాలి. కానీ స్టార్టింగ్లోనే మనము అతి ఖరీదైన మందులు పెట్టుకొని పిచికారీ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మిరపలో కనుక మీరు ఎక్కడైనా ముడత కనుక గమనిస్తే స్టార్టింగ్లో ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా నాటిన తర్వాత 15 నుంచి 45 రోజుల లోపు అయితే మీరు 8 కేజీల ఫిప్రోనిల్ గుళికల్ని కనుక వేసుకుంటే కూడా చక్కగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా స్టార్టింగ్లో కాస్త తక్కువ రేటు ఉండే ఎస్టామిప్రిడ్ లాంటి మందును 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే సయాంట్రోనిల్ప్రో లాంటి మందును 1.2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే స్పైనోజాడ్ 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే కూడా తొలి దశలో ఈ మిరపలో తామర పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడము ఉత్తమమని తెలియజేయడం అనేది. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల కింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలా ఖరీఫ్లో విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. ప్రస్తుతం పంటకు పొగాకు లద్దె పురుగు, రసం పీల్చే పురుగులు, ఆకుముడత, టిక్కా ఆకుమచ్చ తెగుళ్లు నష్టం కలిగిస్తున్నాయి. వీటన్నిటినీ సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చంటూ ఖరీఫ్ వేరుశెనగలో చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఖరీఫ్ పంట కాలంలో వచ్చేటువంటి ఈ చీడపీడలు కనుక చూస్తే ఎక్కడైతే బెట్ట పరిస్థితులు వస్తాయో అలాంటి సమయంలో మనకి ఎక్కువగా ఈ తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవి ఎక్కువగా ఆశించి ఇవి మొక్క ఆకు వెనక భాగంలో ఉండి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు గిడసబారిపోతాయి. మొదటి 30 రోజుల్లోనే మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయి. దీనికోసం 50 మిల్లీలీటర్ల వేప కషాయం తయారు చేసుకుని దాన్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. వేప నూనెలు 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే తొలి దశలో ఈ రసం పీల్చి పురుగులు అన్నీ కూడా చాలా వరకు నివారించబడతాయి. అదేవిధంగా ఎకరానికి 10 పసుపట్టలు, ఒక 10 నీలమట్టలు, జిగురట్టలను కూడా ఏర్పాటు చేసుకుని కొంతవరకు రసం పీల్చే పురుగులు నివారించుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉంటే ఈ ఫిప్రోనిల్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపితే తామర పురుగులు చాలా వరకు నివారించబడతాయి. పేనుబంక ఉధృతి కనుక ఎక్కువ ఉంటే డైమిథేట్ రోగార్ అంటాము, ఆ మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే పేనుబంక నివారించబడుతుంది. ఒకవేళ 3 కూడా ఉంటే తామర పురుగులు, పచ్చదోమ, పేనుబంక కూడా ఉంటే ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి అంతర్వాహిక క్రిమిసంహారక మందుని మనం 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కనుక పిచికారీ చేస్తే మనకి రసం పీల్చే పురుగులు చాలా వరకు నివారించబడతాయి. అదేవిధంగా మనకి బాగా చేను పెరుగుతున్న దశలో మనకి ఆకు ముడత వస్తుంది. క్లోరిఫైరిఫాస్ అనేటువంటి మందును లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా ఈ వేరుశెనగలో దిగుబడి మీద బాగా ప్రభావం చేసేటువంటి పురుగు కనుక చూస్తే ఈ పొగాకు లద్దె పురుగు అని చెప్పేసి ఉంటుంది. ఈ పొగాకు లద్దె పురుగు ఆశిస్తే ఆకులన్నీ కూడా జల్లెడుగా మారిపోతాయి. ఇది పగటిపూట ఉష్ణోగ్రతలు ఉండేటప్పుడు మొక్క అడుగు భాగంలో ఉండే చెత్తలో కానీ లేదా మట్టి పెళ్ళల్లో దాక్కుని ఉంటుంది. సాయంత్రం పూట, రాత్రిపూట పంట మీదకి వచ్చి నష్టం కలుగజేస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పొగాకు లద్దె పురుగు నివారించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని ఆచరించాల్సి ఉంటుంది. ముందుగా ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో పడిన పురుగులను బట్టి ఉధృతి అంచనా వేసి మనం
నివారణ చర్యలు చేపట్టచ్చు. పంట కన్నా ఒక 6 అడుగు ఎత్తులో పక్షి స్థావరాలను ఒక 10-15 ప్లేసుల్లో గనక మనం ఏర్పాటు చేస్తే అక్కడ పక్షులు వాలి ఆ పురుగుల్ని తినడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతులకి ఈ ఉధృతి తగ్గడానికి ఏంటంటే వేప కషాయం కానీ వేప నూనెని కానీ ముందు దశలో పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే రసాయన మందుల మీదకి వెళ్ళాలి. థయోడికార్బ్ అయితే కనుక ఎకరానికి 150 నుంచి 200 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం, లేదంటే నొవాల్యూరాన్ అనేటువంటి మందు ఉంటుంది, అది మనం 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ పొగాకు లద్దె పురుగు చాలా బాగా కంట్రోల్ అవుతుంది. పెద్ద గొంగల పురుగులు కనుక మనం గమనిస్తే అప్పుడు ఈ పురుగు మందుల ప్రభావం అంతగా పనిచేయదు. కాబట్టి అప్పుడు మనం విషపు ఎరను తయారు చేసుకొని ఈ పొగాకు లద్దె పురుగుని నివారించుకోవాలి. దీనికి ఏంటంటే ఒక 5 కిలోల వరకు మెత్తన తవుడు, ఒక 1/2 కిలో మెత్తని బెల్లం, అదేవిధంగా ఒక 1/2 లీటర్ క్లోరిఫైరిఫాస్. ముందు మన బెల్లాన్ని తవుడిని ఒకరోజు ముందుగానే కలిపి పెట్టిస్తే ఈ బెల్లం వల్ల పులి పెట్టిన వాసన వస్తుంది. అప్పుడు ఈ క్లోరిఫైరిఫాస్ మందుని దానికి కలిపి పెట్టి అప్పుడు ఉండలుగా చేసుకుని పొలంలో అక్కడక్కడ కనుక వేస్తే ఈ పులిసిన తవుడు బెల్లం వాసనకి పొగాకు లద్దె పురుగు ఆకర్షింపబడి తినేసి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక తెగుళ్ళు విషయానికి వస్తే మనకి వేరుశనగలో వచ్చేవి ఆకుమచ్చ తెగులు. దీన్నే మనం రైతులు టిక్క ఆకుమచ్చ తెగులు అని అంటారు. ఇది పై ఆకుల్లో వచ్చేది బూడిద గోధుమ రంగు పెద్ద మచ్చలు కనిపిస్తాయి. కింద ఆకుల్లో వచ్చేది కూడా టిక్క ఆకుమచ్చ ముదురు జేగురు రంగులో కనిపించి చిన్న మచ్చలు కనిపిస్తాయి. మరి దీని నివారణకి ఏంటంటే ఈ కార్బండిజం మ్యాంకోజెబ్ కలిసినటువంటి మందులు లీటర్ నీటికి 2 గ్రాములు పిచికారీ చేసుకుంటే మనకు టిక్క ఆకుమచ్చ తెగులు సమర్థవంతంగా నివారించబడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే దుంప కూరగాయ ఆలుగడ్డ. పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి ఈ దుంపలో. ఆలుగడ్డ సాగు ఉత్తర భారతంలో ఎక్కువగా ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటగా చల్లని ప్రదేశాల్లో ఈ ఆలుగడ్డను సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలు ఆలుగడ్డ సాగుకు అనుకూలం. అక్టోబర్ మాసంలో ఈ దుంప విత్తుకొని సాగు చేయాలి. విత్తడం ఆలస్యమైతే దుంప దిగుబడి రాదు. ఆలుగడ్డ నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 30 టన్నుల వరకు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఆలుగడ్డ సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువలను ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆలుగడ్డ సాగుకు చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన ఇసుక నేలలు, తేలికపాటి నేలలు ఈ పంట సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. బరువైన నేలలు సాగుకు పనికిరావు. విత్తే ముందు నేలను ఒకసారి లోతు దుక్కి చెయ్యాలి. ఆనక 2-3 సార్లు గొర్రుతో దుక్కిచేసి పంట నాటుకోడానికి సిద్ధం చెయ్యాలి. మన ప్రాంతంలో సాగుకు కుఫ్రీ జ్యోతి, కుఫ్రీ చంద్రముఖి, కుఫ్రీ బాద్షా, కుఫ్రీ సూర్య, కుఫ్రీ పుఖ్రాజ్, కుఫ్రీ చిప్సోనా 3, కుఫ్రీ సింధూర్ అనుకూలంగా ఉంటాయి. 90 నుంచి 110 రోజుల పంటకాలం కలిగిన ఈ రకాలు ఎకరాకు 9 నుంచి 12 టన్నుల దిగుబడినిస్తాయి. కుఫ్రీ పుఖ్రాజ్ ఎకరాకు 20 నుంచి 40 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఆలుగడ్డ సాగుకు ఎకరాకు 600 నుంచి 800 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాలుగా పెద్ద దుంపలు తీసుకున్నట్లయితే ఒక్కో ముక్కకు 2 నుంచి 3 కన్నులు ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నాటే ముందు ఈ దుంపలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 2 నుంచి 5 నిమిషాలు ముంచి నాటుకోవాలి. లేదా 25 నుంచి 50 గ్రాముల మిథైల్ ఇథాక్సీ మెర్క్యూరిక్ క్లోరైడ్ను 10 లీటర్ల నీటికి కలిపిన ద్రావణంలో 2 నుంచి 5 నిమిషాల పాటు దుంపలను నానబెట్టి విత్తుకోవాలి. దుంపల్లో మొలక శాతం పెంచడానికి 1 ppm జిబ్బరెలిక్ ఆమ్ల ద్రావణంలో గంటసేపు ఉంచి తర్వాత ఆరబెట్టి 10 రోజులు ఉంచాలి. ఆలుగడ్డను బోదెలు, కాలువల పద్ధతిలో నాటుకోవాలి. వరుసల మధ్య 50 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా బోదెలకు ఒక పక్కగా కళ్ళు పైవైపుకు వచ్చేలా నాటుకోవాలి. ఆలుగడ్డకు పోషకాలను సిఫార్సు మేరకే వేయాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 40 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వెయ్యాలి.
విత్తిన 30 రోజులకి 40 కిలోల యూరియా, 50 రోజులకి 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. కలుపు నివారణకు విత్తిన 2 నుంచి 3 రోజుల్లోపు ఎకరాకు 300 గ్రాముల మెట్రిబుజిన్ను పిచికారీ చెయ్యాలి. విత్తిన 30 రోజుల తర్వాత 3 నుంచి 4 సార్లు మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదొయ్యాలి. లేకపోతే అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడి దుంప ఆకుపచ్చ రంగుకు మారుతుంది. తద్వారా దుంప నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మట్టి ఎగదోత తప్పనిసరి. ఆలుగడ్డ సాగు చేసే నేల, వాతావరణ పరిస్థితుల్ని బట్టి నీటి తడులివ్వాల్సి ఉంటుంది. చల్కా నేలల్లో మొలకెత్తటానికి ముందు 7 నుంచి 8 రోజుల వ్యవధితోనూ, దుంప ఏర్పడేటప్పుడు 4 నుంచి 5 రోజుల వ్యవధితోనూ నీటి తడిని అందివ్వాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో అభ్యుదయ రైతులు ఆలుగడ్డను ఎత్తు మళ్లమీద డ్రిప్పు విధానంలో పండించి అధిక దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు. ఆలుగడ్డను ఏకపంటగానూ, చెరకు వంటి వార్షిక పంటలతో అంతర పంటగా కూడా సాగు చేసుకునే వీలుంది. ఆలుగడ్డకు ఆకుమాడు తెగులు ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులు, కొమ్మలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఆశిస్తే మొక్కలెండిపోయి నేలపై వాలిపోతాయి. ఈ తెగులు నివారణకు జినబ్ 2 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పంట విత్తిన 30 రోజుల తర్వాత నుంచి ప్రతి 8 రోజులకొకసారి పిచికారీ చెయ్యాలి. ఇలా పంటకాలంలో అవసరాన్ని బట్టి 5 నుంచి 6 దఫాలు పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఆలుగడ్డను అప్పుడప్పుడు ఆకు తినే పురుగులు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణకు ప్రొఫినోఫాజ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఆలుగడ్డ సాగులో పక్వత దశ గుర్తించటం అత్యంత కీలకం. నాటిన 90 నుంచి 100 రోజులకు దుంపలు తీతకు సిద్ధమవుతాయి. నేల పైభాగంలో మొక్కలు వాలిపోయి ఆకులు పసుపు వర్ణం నుండి గోధుమ వర్ణానికి మారి పడిపోతాయి. దుంపలకు తగలకుండా జాగ్రత్తగా గడ్డపారతో తవ్వికాని, డిగ్గర్తో కాని దుంపలను తీసి నీడలో ఆరబెట్టాలి. ఇన్ని రకాల యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరాకు సుమారు 10 నుంచి 14 టన్నుల దుంప దిగుబడిని పొందే అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కుక్కల నుంచి పశువులకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి రేబిస్ నిర్మూలనకు టీకాలు తప్పనిసరంటూ పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసి పశువుల కాపరులకు అవగాహన కల్పించారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశం ఉన్న ఈ రేబిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ వివరించారు. జిల్లాలోని అన్ని పశుసంవర్ధక కార్యాలయాలలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. ఇది మనకి గ్రేట్ సైంటిస్ట్ లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ వారు ఈ వ్యాక్సిన్ని తయారు చేయడం జరిగింది. ప్రపంచం మొత్తంలో అతని యొక్క ఈరోజు వర్ధంతి రోజు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఇది జూనోటిక్ ఇంపార్టెన్స్ కాబట్టి ది డిసీజెస్ విచ్ ఆర్ కమ్యూనికబుల్ మ్యాన్ టు ఎనిమల్, ఎనిమల్ టు మ్యాన్, అంటే జంతువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి జంతువులకు వచ్చే అతి భయంకరమైన వ్యాధి కాబట్టి వ్యాధికి నివారణ మార్గమే ఉంది కానీ క్యూరేటివ్ అనేది లేదు. ఎటువంటి మందు కూడా ఈ జబ్బు వస్తే ఒక్కసారి ఆ సిమ్టమ్స్ కింద ఎగ్జిబిషన్ అయితే అది కంట్రోల్ కావడం కష్టం. నో డ్రగ్ కెన్ యాక్ట్ అగెన్స్ట్ ది వైరస్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ప్రపంచం మొత్తంలో ఇవాళ వరల్డ్ రేబీస్ దినోత్సవం జరుగుతుంది కాబట్టి తదనంతరం మనము ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని పశు వైద్యశాలలో ఇది పబ్లిక్ ఇంపార్టెన్స్ అనే వ్యాక్సిన్ కాబట్టి అన్ని హాస్పిటల్స్లో ఈ వ్యాక్సిన్ సప్లై ఉంది. ఈ ఎనిమల్స్ మెయింటైన్ చేసే రైతులకి అవగాహన సదస్సు కల్పించి వాళ్ళకి దీనివల్ల వచ్చే జాగ్రత్తలు, వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరు రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.